దక్షిణ భారత సీఎంలతో మాట్లాడతా, సౌత్ ని రక్షించుకోవడమే మా ఎజెండా అంటున్నారు రేవంత్ రెడ్డి. పెట్టుబడుల నుంచి రాజకీయ పదవుల వరకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది అన్నారు. ఈ వివక్షపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెప్పారు రేవంత్. రేవంత్ రెడ్డి కొత్త నినాదం, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని గళం. బీజేపీ హటావ్, దక్షిణ భారత్ బచావ్ అంటున్న సీఎం. దక్షిణ భారతదేశం రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషిస్తోంది అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ వల్ల దక్షిణాది ఎంతో కోల్పోతుందంటున్నారు. తమకు వచ్చే పెట్టుబడులను లాక్కొని పోతున్నారంటున్నారు. అంతేకాదు, దక్షిణాది భాష, వేషధారణ పైన దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అందుకోసమే తాను పోరాటం చేస్తానని, అవసరమైతే దక్షిణ భారత సీఎంలను కలుపుకొని వెళ్తానని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. जो बीजेपी साउथ इंडिया को जो अन्याय किया था हिंदुस्तान में, ये मुद्दा बनेगा नेशनल पॉलिटिक्स में. डेफिनेटली आई विल कोऑर्डिनेट विथ माय कलीग चीफ मिनिस्टर्स. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. केरला, तमिलनाडु, कर्नाटक, आंध्र प्रदेश एंड तेलंगाना, पुदुचेरी. Why? Because we are losing our investments, we are losing our funds, we are losing our political representation. प्रेसिडेंट ऑफ इंडिया आप ही ले लिए, प्राइम मिनिस्टर आप ही ले लिए, वाइस प्रेसिडेंट आप ही ले लिए, लोकसभा स्पीकर आप ही ले लिए. जो हमारा नेता था वेंकैया नायडू जी को, उनको दिल्ली से हैदराबाद भेज दिए. పెట్టుబడులు, నిధులే కాదు, రాజకీయ పదవులు కూడా ఉత్తరాదికి లాక్కుపోతున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం పోరాటం సాగిస్తామంటున్నారు. పార్లమెంట్ లో గళమెత్తడానికి దక్షిణాది కాంగ్రెస్ ఎంపీలు ఎంతో అవసరమని చెప్తున్నారు ఆయన. साउथ वाले भी पलट के अभी पंचायत करने वाले, 22 होने वाले आने वाले लोकसभा में. एरिया माय स्टेट इज लूजिंग एवरीथिंग, तो इसीलिए मैं आवाज उठा रहा हूँ. మరి సీఎం రేవంత్ రెడ్డి పోరాటం ఎంతవరకు ఫలిస్తోంది? రేవంత్ రెడ్డి చెప్పినట్టు 100 సీట్లు కనుక కూటమికి వస్తే దక్షిణాదికి పెట్టుబడులు వస్తాయా? రేవంత్ ఎంతవరకు పోరాటం చేస్తారు? నిజంగా ఏపీ సీఎం ని కూడా కలుపుకుపోవడానికి సిద్ధపడతారా అనేది ఆసక్తికరంగా మారింది.